హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వైజాగ్ టు బొర్రా కేవ్స్ వెళ్తున్నాము. ఈ బొర్రా కేవ్స్ వెళ్ళాలి అనుకుంటే మీరు కనుక వైజాగ్ నుంచి ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ 6:45కి కిరండల్ ఎక్స్ప్రెస్ అని ట్రైన్ ఉంటుంది. లేదు అనుకుంటే కార్లో కూడా రావచ్చు. ఇది వైజాగ్ నుంచి ఒక 120 కిలోమీటర్ ఉంటుంది బొర్రా కేవ్స్. మీరు కనుక ట్రైన్కి వస్తే ఆ ట్రైన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బొర్రా కేవ్స్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి ఎంట్రన్స్, ఇక్కడనే పార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఇక్కడ గిరిజన తెగ ఓన్లీ ఇక్కడి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ చేతితో తయారు చేసిన బాబాయ్ వచ్చేటప్పుడు చూద్దాం. బాబాయ్ బుజ్జి కూడా వచ్చిందా? మా బుజ్జికి ఏదైనా తీసుకోవాలి. మా బుజ్జికి ఏదైనా తీసుకోవాలి. ఏం డ్రెస్ హ్యాండ్ బ్యాగ్లు అవి? ఇగో ఇంకా షాపులు ఓపెన్ కాలే, అన్నీ ఓపెన్ అయినాక మళ్ళీ వద్దాం రిటర్న్లా. జల్దిరా మాకేం వద్దు. ఊళ్ళో బాగా చూస్తుంది. నేను నాన్ వెజ్ తినాం బ్రో. అమ్మ జీవితం వేసిందిగా. ఈ చెక్క కప్పులు తీసుకుందాం బ్రో. చెక్క అవుతాయి. పెట్టుకో. భయపడతారు చిన్నపిల్లలు. ముఖానికి అయితే పెట్టుకోబట్టి అట్లా. నాకేం తెలుసు. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే జిప్ లైన్ కనిపిస్తుంది. ఈ జిప్ లైన్ మనం తర్వాత ఎండింగ్లో 10 AM to 5 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మనకు వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. ఒకవేళ లేట్ అయినా ఓపెన్ చేయకున్నా ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్లో మనకు పెద్దలకు వచ్చేసి 80 రూపాయల టికెట్, చిన్న పిల్లలకు వచ్చేసి 60 రూపాయల టికెట్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనం కెమెరా కనుక తీసుకోవాలనుకుంటే దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూడండి మా ఫ్రెండ్స్ ఎంత ఎంట్రన్స్లోనే ఇంకా కొంచెం టైం పడుతుంది. అందుకని అంతలోపు టైం వేస్ట్ ఎందుకు చేయడం మా ఫ్రెండ్స్ ఫోటో దిగుతున్నారు. ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి బొర్రా కేవ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను.
ఈ గుహ వచ్చేసి భారతదేశంలోని అతిపెద్ద గుహలలో ఇది కూడా ఒకటి మనకి. మీరు కానివ్వండి, నేను చెప్తా. అరే మీరిద్దరే ఉంటే నేను 100 ఇస్తా. ఏం లేదు. ఇక్కడ కనిపిస్తున్న మనకు సొరంగ మార్గం అనేది కింద నుంచి చూస్తే దాదాపు 2200 అడుగుల ఎత్తులో ఉంటుంది. టికెట్ కౌంటర్ నుంచి కౌంట్ చేస్తే 176 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ బుర్రా కేవ్స్ హిస్టరీ గురించి తెలియాలి అంటే మనకు స్టార్టింగ్లో గైడ్ ఉంటారు. ఆ గైడ్ వచ్చేసి మినిమం 200 ఛార్జ్ చేస్తాడు. ఈ గుహలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా గైడ్తోనే వస్తే అక్కడ ఉన్న హిస్టరీ గురించి మనకు టోటల్గా చెప్తాడు. లేదు అంటే మనకు అన్నది ఏది కూడా తెలియదు, వాళ్ళు వచ్చి చెప్తేనే తెలుస్తుంది. ఇంకొకటి ఇక్కడ మనకు స్వయంభుగా వెలిసిన శివలింగం ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే గిరిజనులు ఫస్ట్ ఇక్కడ మా ఎర్లీ మార్నింగ్ 5 AM వచ్చి దీపం ముట్టిస్తారు. ఆ దీపం ముట్టిస్తేనే ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. ఈ బొర్రా కేవ్స్ అంటే మనకు ఎంట్రీ అనేది మార్నింగ్ 10 AM to 5 PM ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎర్లీ మార్నింగ్ అంటే 5 AM వచ్చి ఇక్కడ దీపం ముట్టిస్తారు. ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం ఉంటుంది. ఇదే ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ చాలా షూటింగ్స్ అయ్యాయి. ఆ షూటింగ్లలో ఒకటి అంటే మనకు ఒకటి బాగా గుర్తుండేది అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలోని మానవ సాంగ్ అనేది ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ షూటింగ్ స్పాట్ బాగుంటుంది. చాలా అంటే చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. చాలా బాగుంటుంది ఇక్కడ షూటింగ్ స్పాట్. మనం గైడ్స్తో వస్తే ఇక్కడ అనేది లైక్ హనుమంతుని పాదము, ఏనుగు, టెంపుల్ లాంటివి మనకు కనిపిస్తాయండి. గైడ్ వస్తే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ తోటి మనకు చూపిస్తారు. ఇక్కడ ఎట్లా అంటే ఏనుగు బొమ్మ లాంటివి కనిపిస్తాయి. ఈ అరకు వ్యాలీ రావాలి అంటే చలికాలం నవంబర్ డిసెంబర్ ఆ నెలలో వస్తేనే మనకు చూడడానికి ప్లేస్ చాలా బాగుంటుంది.